వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్ ఈ చాప్టర్లో లైట్ రియాక్షన్ అందులో మరియు ఏమేమి రియాక్షన్స్ జరుగుతాయి అట్లే అందులో జరిగే ప్రాసెస్లు స్టెప్ వైజ్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ లైట్ రియాక్షన్ తీసుకుంటే దీన్ని మనం ఫోటోకెమికల్ ఫేజ్ ఎందుకు అంటే ఇన్క్లూడ్ లైట్ అబ్జర్ప్షన్ కాబట్టి ఇందులో జరిగేది ఏంటి అంటే వాటర్ స్ప్లిట్టింగ్, ఆక్సిజన్ రిలీజ్. సో ఇక్కడ మనకి హై ఎనర్జీ కెమికల్ ఇంటర్మీడియట్స్ ఏర్పడతాయి, మళ్ళీ ఏటీపీ ఏర్పడుతుంది, ఎన్ఏడిపిహెచ్ కూడా ఏర్పడతాయి. సో ఇక్కడ సెవెరల్ కాంప్లెక్సెస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్. కాంప్లెక్సెస్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. పిగ్మెంట్స్ చూసుకుంటే 2 డిస్క్రీట్ ఫోటోకెమికల్, ఒకటి లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ LHC, ఇందులోనే ఫోటోసిస్టమ్ 1, ఫోటోసిస్టమ్ 2. సో ఇవి ఎలా నేమ్ వచ్చాయి అంటే లైట్ డిస్కవరీతో. సో దీస్ ఆర్ నేమ్డ్ ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ దేర్ డిస్కవరీ. ఇక్కడ LHC అనేది హండ్రెడ్స్ ఆఫ్ పిగ్మెంట్ మాలిక్యూల్స్ తోటి బౌండ్ అయిన ప్రోటీన్స్ కలిసి ఉంటుంది. ఈచ్ ఫోటోసిస్టమ్ హ్యాజ్ ఆల్ పిగ్మెంట్స్ ఫార్మింగ్ ఏ లైట్ హార్వెస్టింగ్ సిస్టమ్. ఈ మొత్తం అన్నీ కలిపి ఫోటోసిస్టంలో ఈ ప్రోటీన్స్ ఈచ్ ఫోటోసిస్టమ్ ఈ పిగ్మెంట్స్ ఏవైతే ఉంటుందో లైట్ని హార్వెస్ట్ చేస్తున్నాయో ఆ సిస్టమ్ని మనం యాంటెన్నా అంటున్నాం. సో ఈ పిగ్మెంట్స్ ఏం చేస్తాయి అంటే ఫోటోసింథసిస్ని మోర్ ఎఫిషియంట్ బై అబ్జర్వింగ్ డిఫరెంట్ వేవ్ లెన్స్ ఆఫ్ లైట్. మనకి విజిబుల్ లైట్లో డిఫరెంట్ వేవ్ లెన్స్ ఉన్న లైట్స్ ఉన్నాయని తెలుసు. దాంట్లో డిఫరెంట్ వేవ్ లెన్స్ ఆఫ్ లైట్స్ని ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఏ స్పెషల్ క్లోరోఫిల్ A ఫార్మ్స్ ద రియాక్షన్ సెంటర్. అయితే మనకి క్లోరోఫిల్లో ఉండే క్లోరోఫిల్ A అనే టైప్ రియాక్షన్ సెంటర్ లాగా పనిచేస్తుంది. ద రియాక్షన్ సెంటర్ ఈజ్ డిఫరెంట్ ఇన్ బోత్ ద ఫోటో సిస్టమ్స్. మనకి 2 ఫోటో సిస్టమ్స్ ఉన్నాయి, ఒకటి ఫోటోసిస్టమ్ 1, ఫోటోసిస్టమ్ 2. సో ఇందులో డిఫరెంట్ సెంటర్స్కి డిఫరెంట్ ఫోటో సిస్టమ్స్కి మనకి రియాక్షన్ సెంటర్స్ వేరే ఉంటాయి. PS1 తీసుకుంటే రియాక్షన్ సెంటర్ క్లోరోఫిల్ A హ్యాజ్ అన్ అబ్జర్ప్షన్ పీక్ ఎట్ 700 nm. క్లోరోఫిల్ అబ్జర్ప్షన్ అనేది పీక్ లెవెల్లో ఉంటుంది, అది ఎక్కడ 700 nm దాకా, కాబట్టి దాన్ని మనం P700 అంటాం. అట్లనే ఫోటోసిస్టమ్ 2 తీసుకుంటే అబ్జర్ప్షన్ మ్యాక్సిమము 680 nm వరకు ఉంటుంది, కాబట్టి దీన్ని P680 అంటాం. ఇది అసెర్షన్ రీజన్ క్వశ్చన్స్లో అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మ్యాక్సిమం పీక్ లెవెల్ బట్టి వేవ్ లెంత్ ఎక్కడి వరకు అయితే అబ్జర్వ్ అవుతుందో దాన్ని మనము హైయెస్ట్గా ఆ ఫోటోసిస్టమ్కి అక్కడ ఆ సెంటర్కి నేమ్ ఇచ్చాము. సో నెక్స్ట్ చూద్దాం. ఇందులో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో ఫోటోసిస్టమ్ 2 ద రియాక్షన్ సెంటర్ క్లోరోఫిల్ A అబ్జర్వ్ 680 nm వేవ్ లెంత్. ఇక్కడ రెడ్ లైట్ కాసింగ్ ఎలక్ట్రాన్స్ టు బికమ్ ఎగ్జైటెడ్ అండ్ జంప్ ఇన్ టు ఆర్బిట్. సో ఇప్పుడు ఏమవుతుంది, అటామిక్ న్యూక్లియస్ అనే దాంట్లోంచి జనరల్గా ఎలక్ట్రాన్ అబ్జర్వ్ అయిన తర్వాత ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్తాయి. సో ఆ ఎలక్ట్రాన్స్ ఏమైతే పిక్డప్ బై ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ విచ్ ఫేజెస్ దెన్ టు అన్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ సైటోక్రోమ్స్. ఇప్పుడు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో సైటోక్రోమ్స్ దగ్గర ఇవి పాస్ అవ్వడానికి ట్రై చేస్తాయి. సో దిస్ మూమెంట్ ఇఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ పియోఫైటిన్ P700 is a downhill in terms oxidation reduction or redox potential scale. Electrons are not used up the pass electron transport chain. కానీ ఇక్కడ పిగ్మెంట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ 1 ఫోటోసిస్టమ్ 1 ఒకదాని తర్వాత ఒకటి సైమల్టేనియస్లో ఎలక్ట్రాన్స్ని ఏం చేస్తాయి అంటే రిసీవ్ చేసుకుంటాయంటే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉంటాయి. తర్వాత ఇక్కడ వేవ్ లెంత్ ఆఫ్ 700 nm ట్రాన్స్ఫర్ టు అనదర్ యాక్సెప్టార్ మాలిక్యూల్ దట్ హ్యాస్ ఎ గ్రేటర్ రెడాక్స్ పొటెన్షియల్. ఇదైతే ఎలక్ట్రాన్స్ ఉంటాయో అవి 3 డౌన్ హిల్ అగైన్ మళ్ళీ కిందికి వస్తుంటాయి. ఇది ఒక చైన్ ప్రాసెస్. సో ఫస్ట్ ఒక ప్రాసెస్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూస్గా మనకి జరుగుతూ ఉంటుంది. దిస్ టైమ్ టు ఏ మాలిక్యూల్ ఆఫ్ ఎనర్జీ రిచ్. ఈ టైంలో ఎనర్జీ ఎట్లా ఉంటుందంటే రిచ్గా ఉంటుంది, NADP+. దీనికి అడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ రెడ్యూసెస్. సో ఏమవుతుంది, NADPH + H+ కింద కన్వర్ట్ అవుతాయి. ఈ హోల్ స్కీమ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ద PS2. PS1 నుంచి ఏమవుతుంది మళ్ళీ PS2కి ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. సో దాన్ని ఏమంటామంటే అప్ హిల్ అంటాం, అది యాక్సెప్టార్ అవుతుంది. డౌన్ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ టు PS1.
సో ఎగ్జైటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ టు అనదర్ యాక్సెప్టార్. ఒక దాని నుంచి ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, ఇంకో యాక్సెప్టార్కి రిసీవ్ అవుతాయి, ట్రాన్స్ఫర్ అవుతాయి. ఫైనల్లీ డౌన్ హిల్ టు ఎన్ఏడిపి కాజింగ్ ఇట్ టు బి రెడ్యూస్డ్ టు ఎన్ఏడిపి H+H+ ఈజ్ కాల్డ్ ద జెడ్ స్కీమ్. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే LHC ఫోటోసిస్టమ్ 2 ఫోటోసిస్టమ్ 1 ఒక దాని నుంచి ఒకటి ఇలా LHC నుంచి ఎలక్ట్రాన్ యాక్సెప్టర్, దాని నుంచి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ జరిగి మళ్ళీ LHC సెంటర్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఫోటోసిస్టమ్ 1లో మళ్ళీ ఎలక్ట్రాన్ యాక్సెప్టార్కి వెళ్తుంది. ఇక్కడ మనకు ATP కూడా ప్రొడ్యూస్ అవుతుంది. NADPH కింద కన్వర్ట్ అవుతుంది. ఇది మనం చూసినప్పుడు జెడ్ లాగా కనిపిస్తుంది కాబట్టి మనం దీన్ని ఏమంటామంటే జెడ్ స్కీమ్ అంటాం. సో ఈ షేప్ని బట్టి దీనికి మనం ఆ నేమ్ ఇచ్చాం. దెన్ ఈ క్యారియర్స్ అన్ని ప్లేస్ చేస్తే రెడాక్స్ పొటెన్షియల్ స్కేల్ అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఏదైతే ఉందో అది టాపిక్ వచ్చి స్ప్లిటింగ్ ఆఫ్ వాటర్. ఇక్కడ మనకు తెలుసు H2O ఏంటి, వాటర్ మాలిక్యూల్. ఈ H2O మాలిక్యూల్ దేనిగా స్ప్లిట్ అవుతుంది అంటే H+O2 కింద కన్వర్ట్ అవుతూ 4 ఎలక్ట్రాన్స్ ఎలిమినేట్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఈ ప్రోటాన్స్ అనేది మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్లో ఎక్కడైతే రియాక్షన్ జరుగుతుందో అక్కడ ఇవి యూటిలైజ్ అవుతాయి. సో వీ నీడ్ ఎంఫసైజ్ దట్ వాటర్ స్ప్లిట్టింగ్ కాంప్లెక్స్ అంటే ఆక్సిజన్ ఇక్కడ నుంచి రిలీజ్ అయింది. మనకు ఒక క్వశ్చన్ కూడా ఇస్తాడు, ఆక్సిజన్ మొక్కలోంచి రిలీజ్ అయింది కానీ ఎక్కడి నుంచి అంటే వాటర్ మాలిక్యూల్ నుంచి అని అర్థం. ఎందుకు అంటే H2O స్ప్లిట్ అయినప్పుడు H+O2 కింద రిలీజ్ అయింది, అదే O2 ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అవుతుంది కాబట్టి మొక్కలు వాటర్ తీసుకున్న తర్వాత వాటర్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్లో లైట్ హార్వెస్ట్ అయిన తర్వాత ఆ ఫోటో అంటే లైట్ అంటే ఏదైతే లైట్ ఉందో ఫోటోలైసిస్ అంటే బ్రేకింగ్ డౌన్, వాటర్ మాలిక్యూల్ ఏమవుతుంది అంటే బ్రేక్ డౌన్ అవుతుంది కాబట్టి దాన్ని లైసిస్ అంటాం. సో ఫోటోలైసిస్ ప్రాసెస్లో ఇక్కడ మనకి ప్రోటాన్స్, ఆక్సిజన్ అండ్ 4 ఎలక్ట్రాన్స్ కూడా ఏర్పడతాయి. ఇక్కడ మనం ఈ ఈక్వేషన్ చూసినప్పుడు ఇందులోంచి 3 క్వశ్చన్లు తయారు చేయొచ్చు. 2 H2O మాలిక్యూల్స్ ఉన్నాయి, 4 హైడ్రోజన్ ప్రోటాన్స్ కింద లెక్క, O2 ఉంది, తర్వాత 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీంట్లో ఏదన్నా ఒకటి మిస్ చేయొచ్చు లేదా 2 మిస్ చేయొచ్చు. ఆ ప్లేస్లో A కానీ B కానీ పెట్టి చూస్ చేసుకోమని అడగచ్చు. సో ఇది మనకి ఎప్పుడు కూడా మైండ్లో ఉంటే ఇప్పుడు ఇక్కడ 2 2s 4 బ్యాలెన్సింగ్ చేసుకుంటే హైడ్రోజన్స్ 4 కనిపిస్తున్నాయి, 2 H2O అంటే 4 వచ్చాయి, 2 O's అంటే O2 వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి బ్యాలెన్సింగ్ తెలిసిపోతుంది. సో నెక్స్ట్ టాపిక్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.